అర్చన 29వ భాగం. ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఏం? ఎందుకని? శ్రీపతి కాసేపు ఏమీ మాట్లాడలేదు. కాని కొంచెం మొహమాటంగా మరికొంచెం ఇబ్బందిగా చెప్పాడు. హరిబాబు గారికి మంచి పేరు లేదు. సబ్ కలెక్టర్గా చేసినప్పుడు అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. పైగా ఉమనైజర్ కూడా అని విన్నాను. మీరసలే సెన్సిటివ్, ఇబ్బంది పడతారేమో అని నాకు భయంగా ఉంది. అర్చన అతని వైపు కృతజ్ఞతగా చూసింది. తనకన్నా వయసులో కనీసం 6-7 ఏళ్లు పెద్దవాడు. నిజాయితీపరుడు, కష్టపడి పనిచేస్తాడు, తెలివైనవాడు, ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగల నేర్పరి. తను ఈవేళ ఈ ఊళ్ళో సమర్థురాలైన ఆఫీసర్గా పేరు తెచ్చుకుందంటే అందుకు కారణం శ్రీపతే. తన సహాయ సహకారాలు మర్చిపోలేనివి. అలాంటిది అతనే తనతో ఇలా మాట్లాడుతున్నాడంటే రాబోయే కలెక్టర్ నిజంగానే అంత మంచివాడు కాదేమో. పైగా శ్రీపతి అతని గురించి తనతో ఇలా చెడుగా చెప్పడంలో వచ్చే లాభం ఏముంది? మీరన్యదా భావించకండి. నేను ఇలా నా పై ఆఫీసర్ గురించి చెప్పకూడదు. కానీ మీరంటే నాకు గౌరవం. మీ మనస్తత్వం బాగా తెలిసిన వాడిగా చెప్తున్నాను. నవ్వింది అర్చన. నేనేం అనుకోవడం లేదు శ్రీపతి గారు. థ్యాంక్స్. నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు. తప్పకుండా ఆ ప్రయత్నాల్లో ఉంటాను. దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా పెద్దవాళ్ళు. శ్రీపతి తన మాటకి ఆమె ఇచ్చిన గౌరవానికి ఆనందం వెలిబుచ్చుతూ చూశాడు. థ్యాంక్యూ మేడం అన్నాడు ఛాంబర్లోంచి బయటికి వెళ్ళిపోతూ. అతను ఎక్కువసేపు ఛాంబర్లో ఉండకపోవటం చాలాసార్లు గమనించింది అర్చన. ఫైల్స్ తీసుకురావడం, సంతకాలు తీసుకోవడం, వెంటనే వెళ్ళిపోవడం, లేదంటే ఏదన్నా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్లో కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకోవడం, మినిట్స్ తయారు చేయడం, అంతే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవసరానికి మించి ఒక్క మాట మాట్లాడకపోవడం అతని సంస్కారంగా భావిస్తుంది అర్చన. అర్చనకి తన వల్ల చెడ్డపేరు రాకూడదని, ఆఫీసులో రూమర్లు పుట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారని, రూమర్లు పుట్టించడానికే వాళ్ళు పుట్టారని అతనికి తెలుసు. అతని 15 ఏళ్ల సర్వీసులో ఎందరినో చూశాడు, ఎన్నో మాటలు పడ్డాడు. కానీ ఏమీ పట్టించుకోడు. అన్నిటినీ ఎదుర్కొంటూ తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతాడు. అతనికి అర్చనంటే చాలా గౌరవం. ఆఫీసులో అర్చన గురించి చాటుగా విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారని అతనికి తెలుసు. అర్చన అందమైన అమ్మాయి, ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడూ బంధువులు, స్నేహితులు ఎవరూ వచ్చినట్లు చూడలేదు. పెళ్ళయిందో లేదో తెలియదు. ఈ కారణాలు చాలు ఆమె గురించి మాట్లాడుకోవడానికి అని అతనికి తెలుసు. అలా మాట్లాడుకోవద్దని, అది సభ్యత కాదని అతను చెప్పలేడు. వాళ్ళంతా చాలా సామాన్యులని, అలా మాట్లాడుకోవడం వాళ్ళ నైజమని భావిస్తాడు. ఈ సమాజంలో అలా మాట్లాడుకునే వాళ్లే చాలామంది ఉంటారని, అందులో ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారని అతనికి బాగా తెలుసు. అందరి స్వభావాలు మార్చే ప్రయత్నం అతనేం చేయడు. కాకపోతే ఇప్పుడు రాబోయే హరిబాబు గురించి అతనికి ఇంకా బాగా తెలుసు. లంచగొండి, అమ్మాయిల పిచ్చి, అతనికి ఎథిక్స్ లేవని, తనకి ఎదురు చెప్పిన వాళ్ల మీద తన్ని కులం పేరుతో దూషించారని కేసులు పెట్టాడని చాలా విషయాలు తెలుసు. ఇంతకు ముందు ఆర్టీఓగా చేసిన సుకన్య అనే స్త్రీతో అతనికి సంబంధాలుండేవి. అతని అండ చూసుకుని ఆమె అక్కడ స్టాఫ్ని హింసించేది. ఆమె చేత హింసించబడిన వాళ్లలో శ్రీపతి కూడా ఒకడు. అందుకే అతను ధైర్యంగా అర్చనతో ఆ విషయం చెప్పగలిగాడు. చెప్పాక అతని మనసు తేలిగ్గా ఉంది. చెప్పడం తప్పు కావచ్చు, కానీ చెప్పకపోతే మరీ తప్పు అని అతనికి అనిపించింది. చెప్పాడు. నిర్ణయం ఆమెది. శ్రీపతి ఆ తర్వాత ప్రశాంతంగా పనిచేసుకోసాగాడు. ఆ వేళ అక్షయ్ కుమార్ రిలీవ్ అయ్యే రోజు, హరిబాబు జాయిన్ అయ్యే రోజు. సిటీసీలు సంతకాలు చేశారు. ఛార్జీ ఇచ్చాడు అక్షయ్ కుమార్. సాయంత్రం 6ంటికి పెద్ద ఎత్తున సెండాఫ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి అర్చన వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెనకే శ్రీపతి కూడా వెళ్ళాడు. తహసీల్దారు కూడా వచ్చాడు. నాగరాజు ల్యాండ్ విషయంలో సస్పెండ్ అవ్వకుండా తనను తాను కాపాడుకున్నాడు తహసీల్దారు. కానీ అతనికి అర్చన మీద బాగా కోపంగా ఉంది. అయినా ఆ కోపం పైకి కనిపించనివ్వకపోవడం అతని ప్రత్యేకత. కొంతమంది మొహంలో భావాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ తహసీల్దార్ లాంటి వాళ్ల మొహంలో ఏ భావమూ కనిపించదు. పైకి చిరునవ్వుతో ఉంటారు. అలాంటి వాళ్ళని గోముఖ వ్యాఘ్రాలని, వయోవిష కుంభాలని అంటారు. ఆ ఉపమానాలు అతనికి సరిగ్గా సరిపోతాయి. అక్షయ్ కుమార్ అర్చనని పరిచయం చేశాడు హరిబాబుకి. అతను ఆమెని ఒక్క చూపుతో నకసిక పర్యంతం స్కాన్ చేసినట్టు చూస్తుంటే అర్చన ఇబ్బందిగా కదిలింది. ఆ తర్వాత పూలదండలు వేయడం, బొకేలు బహుకరించడం జరిగింది. ప్రముఖులు కొందరు వెళ్ళిపోతున్న కలెక్టర్ గుణగణాలు పొగుడుతూ మాట్లాడారు. కొందరు కొత్తగా వచ్చిన కలెక్టర్ గుణగణాలు కీర్తించారు. పార్టీ పూర్తయ్యేసరికి 8 దాటింది. శ్రీపతి నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి హాస్యంగా అన్నాడు. ఇప్పుడు డిన్నర్కి ఆహ్వానిస్తాడు. మీరు ఏదైనా రీజన్ చెప్పి తప్పించుకోండి, ఏం పర్వాలేదు. అర్చనకి కూడా ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అంతమంది జనంలో ఊపిరాడినట్లుగా ఉంది. ఈ భేషజాలు, ఈ కృత్రిమ మర్యాదలు ఆమెకి నచ్చలేదు. ముఖ్యంగా హరిబాబు మధ్య మధ్యలో తన వైపు అదో రకంగా చూడడం చాలా చిరాగ్గా ఉంది. అందుకే శ్రీపతి మాటకు విలువ ఇచ్చి
డిన్నర్కి ఆహ్వానించిన అక్షయ్ కుమార్కి చెప్పింది. నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది సార్. నేను రేపు ఉదయం మిమ్మల్ని అంశగారిని కలుస్తాను. సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓ ఓకే, నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోండి అన్నాడు అక్షయ్. అర్చన అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ ఉన్న అందరికీ మర్యాదగా తన ఇబ్బంది చెప్పి సెలవు తీసుకుంది. హరిబాబు మోహన్లో క్షణకాలం కదిలిన ప్రశ్నార్థకం గమనించింది. కానీ అతనికి ఏమీ చెప్పకుండా నమస్కరించి సెలవు తీసుకుంది. అతని కళ్ళు మరోసారి స్కాన్ చేశాయి. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీపతి. అర్చన లోపలికొచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇతనికి భయపడి తను వెళ్ళిపోవడం అంటే ఓటమిని అంగీకరించడం. కానీ శ్రేయోభిలాషిగా శ్రీపతి చెప్పిన మాటని మన్నించాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సింది తనే. గొడవలు వచ్చాక బాధపడే కన్నా రాకుండా తప్పుకోవడం మంచిది కదా. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎలా, ఎవరిని కలవాలి? తనకి ఇక్కడి నుంచి బదిలీ కావాలి. ఆలోచిస్తూనే స్నానం చేసి ఫ్రెష్ అయింది. కాసేపట్లో వంట మనిషి ఆమెకి యాపిల్ ముక్కలు, కీర, క్యారెట్ ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టుకుని వచ్చింది. దాంతోపాటు ఒక పెద్ద గ్లాస్ నిండా మజ్జిగ కూడా తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. కిటికీలోంచి బయట లాన్లో పరుచుకునే వెన్నెల చూస్తూ ఆలోచనలు ముసురుకుంటుంటే తరిమేస్తూ ఒక్కో ముక్క తింటూ కూర్చుండిపోయింది అర్చన. మర్నాడు ఉదయం అర్చన అక్షయ్ కుమార్ని, హంసని వాళ్ళింట్లో కలిసింది. హంస నైటీతో, అక్షయ్ పైజామా లాల్చీతో చాలా క్యాజువల్గా ఉన్నారు. అర్చన వెళ్ళేటప్పటికి పనివాళ్లు సామాను సర్దుతుంటే వాళ్ళిద్దరూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళకేవో సూచనలు ఇస్తూ కొంచెం అడావిడిగా కనిపించారు. సారీ, టైంలో వచ్చానా? నొచ్చుకుంటూ అందే అర్చన. నో, ఇట్స్ ప్లెజర్, రండి ఆదరంగా ఆహ్వానించాడు అక్షయ్. హంస ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది. నాకు కొంచెం బెంగగా ఉంది అర్చన గారు. యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అంది. అర్చన కూడా మనస్ఫూర్తిగా అంది. నాకు అలాగే ఉంది. ఐఎమ్ మిస్సింగ్ యూ. రండి కూర్చోండి, మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను. అర్చన చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంది. అర్చన గారు, మీరు నిన్న చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయినట్టున్నారు అడిగాడు అక్షయ్ తను కూడా మరో సోఫాలో కూర్చుంటూ. ఎందుకలా అనుకుంటున్నారు అడిగింది అర్చన. అక్షయ్ నవ్వాడు. చూడండి, నేను మీకన్నా సీనియర్ని కదా. నాకు అందరి గురించి తెలుసు. మేమిద్దరం ఒకే బ్యాచ్ వాళ్ళం. హరిబాబు గురించి కథలుగా తెలుసు. కానీ ఈజ్ లక్కీ ఫెలో. ఎప్పుడూ పట్టుపడలేదు. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, సర్వీస్లో తప్పకుండా అతను దెబ్బతింటాడు. అర్చన మాట్లాడలేదు. అతను చెప్పేది వినసాగింది. అక్షయ్ హరిబాబు గురించి చాలా విషయాలు చెప్పాడు. మీరు ఎదురు చెప్పారంటే తన కులం పేరుతో తిట్టారని మీ మీద కేసు పెడతాడు, జాగ్రత్త అన్నాడు. అర్చన నవ్వింది. సార్, అతనికి కమ్యూనిటీ బలం ఉంటే నాకు జెండర్ బలం ఉంది. ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నాడని నేను తిరిగి కేసు పెట్టచ్చు కదా. ఎస్, 100% కరెక్ట్. మీరేం భయపడకండి హుషారుగా అంది హంస. యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకి మన కెరియర్ ఇంపార్టెంట్, ఎదగాల్సిన వాళ్ళం. అలాంటి వాడి వలన దిగజారిపోకూడదు. అసలు కేసు గొడవలు అనే వాటికి జోలికి పోకుండా మీరు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. నేను కూడా హెల్ప్ చేస్తాను. అయినా మీకు ఇంకా జేసీ వచ్చేస్తుంది అన్నాడు. అతను అలా తన పట్ల ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ చూపించడం అర్చనకి ఆనందంగా అనిపించింది. నిజంగా అక్షయ్ లాంటి ఆఫీసర్ మళ్ళీ ఎదురవుతాడా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎలాట్. నేను జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను అంది. పనమ్మాయి 3 గాజు గ్లాసుల్లో ఆరెంజ్ జ్యూస్ తెచ్చింది. కాసేపు కూర్చుని తన హంస కోసం తెచ్చిన వెండి కుంకుమ బరిని ఇచ్చింది. నెమలి ఆకారంలో ఉన్న ఆ బరిన హంసకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ అర్చన అంది మురిపెంగా అందుకుంటూ. హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా రావాలి మా ఇంటికి అంది హంస. తప్పకుండా వస్తాను అంటూ ప్రామిస్ చేసింది అర్చన. ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది. అక్షయ్ అన్నట్టుగా వారం రోజుల్లో అర్చనకి జాయింట్ కలెక్టర్గా విజయవాడ పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ క్షణంలో విజయదుర్గ సృష్టించిన కలకలం అంతా చల్లారిపోయింది. తన కల సాకారమైంది. ఇంతకన్నా ఏం కావాలి? కుక్కల మొరగని తను ఏనుగు. ఏనుగు ఎక్కడున్నా ఏనుగే. దాని రాజసం ఎవరికుంటుంది? దాని విలువ ఎవరికుంటుంది? డోంట్ కేర్ అర్చన, డోంట్ కేర్. నీ భవిష్యత్తు బాట నిండా భగవంతుడు సుకుమారమైన పూల తివాచి పరిచాడు. దానిమీద మహారాణిలా తలెత్తుకుని టీవీగా నడిచి వెళ్ళిపో. నీ గమ్యం చేరు. అప్పుడు ఈ కుక్కలే నీకు దాసోహం అంటాయి. వెళ్ళు అర్చన, బీ బ్రేవ్, బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడి నుంచో ఆకాశవాణి ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. హరిబాబు ఆకలి చూపుల నుంచి త్వరగా విముక్తి లభించినందుకు శ్రీపతి అభినందించాడు. ఆమెకు చక్కటి వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశాడు. అభినందనల పరంపరలో పూలగుత్తుల పరిమళాలతో ఉక్కిరిబిక్కిరైంది. నోరంతా తీయగా తన అభిమానులు పంచిన స్వీట్స్తో. మనసంతా ఆహ్లాదంగా, తేలిగ్గా, హాయిగా ఆమని సాగే. పెదాలు అస్పష్టంగా పాడసాగాయి. హాయిగా నిద్రపోయింది. మాధవి మళ్ళీ నెల తప్పింది. 4వ నెల. నీలవేణి నిశ్చయతాంబూలాలు తీసుకున్న రోజే
ఈ విషయం తాయారమ్మకి తెలిసింది. ఆవిడ చాలా సంతోషించింది. ఓ మంచి రోజు చూసి 5వ నెల రాగానే సీమంతం జరిపించింది. 4 ముత్తైదువులను పిలిచి చలిమిడి స్వీట్లు చేసి ఒక మంచి చీర పెట్టి చేతులకు గాజులు వేయించింది. ఇదంతా ఏంటండి అని చెమర్చిన కళ్ళతో అడిగిన మాధవి చెక్కిళ్ళు నిమురుతూ నవ్వింది. నీ దగ్గర నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చుకుంటున్నానమ్మా అంది. మాధవి మనసు ఆర్ద్రమైంది. ఎంత మంచిది ఈమె అనుకుంది. శ్రావణ మాసంలో ముహూర్తం. ఇంకా 20 రోజులుంది పెళ్లికి. నీలవేణి అసలు ఆ విషయమే తెలియనట్టు చాలా మామూలుగా తన రొటీన్ పనుల్లో బిజీగా ఉంటుంది. తనకి పెళ్ళి అన్న ఆలోచన కానీ, తన జీవితం సెటిల్ అవబోతుందన్న ఉద్విగ్నత కానీ, ఆరాటం కానీ ఏమీ లేకుండా నిర్వికారంగా ఉన్న నీలవేణిని చూస్తుంటే మాధవికి ఆశ్చర్యం కలగసాగింది. ఓ రోజు అడిగేసింది. గార్డెన్లో కూర్చుని తాయారమ్మ మాధవి మాట్లాడుకుంటున్నారు. బాబుని తీసుకుని నీలవేణి దొంగ పోలీస్ ఆడుతుంది. తుళ్ళుతూ నవ్వుతూ ఆడుకుంటున్న ఆమెను చూసి అంది మాధవి. ఈ అమ్మాయి పెళ్లికి పూర్తిగా అంగీకరించిందా పిన్నిగారు? ఆవిడ నిట్టూచింది. మాధవి ఆమె వైపు వింతగా చూసింది. ఏంటండి ఏమైంది అడిగింది. ఏమోనమ్మా, పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎందుకు ఆ రోజు పెళ్లి చూపుల నాడు ఒకటే ఇదిగా ఏడ్చింది. ఎందుకు ఆశ్చర్యంగా చూసింది. ఏమో నాకు భయంగా ఉంది అమ్మగారు అంటూ ఏడ్చింది. అంతేనా? ఊపిరి పీల్చుకుంది మాధవి. ఆవిడ అలా అనగానే ఒక్క క్షణం మాధవికి భయం, అనుమానం కూడా కలిగాయి. ఈ అమ్మాయి వేణు పట్ల ఆకర్షితురాలు కాలేదు కదా అనుకుంది. ఆవిడ భయపడింది అనగానే అమ్మయ్య అనుకుంది. కాసేపు మాట్లాడి ఆవిడ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే నీలవేణి దగ్గరకు నడిచింది మాధవి. బాబు అప్పుడే అటుగా వచ్చిన కృష్ణస్వామి దగ్గరకు పరిగెత్తాడు. రా నీలవేణి, కాసేపు అక్కడ కూర్చుందాం అంది మాధవి ఓ పక్కగా అల్లుకున్న జాజి పందిరి కింద ఉన్న సిమెంట్ బెంచి చూపిస్తూ. రండి అంటూ ముందుకు నడిచి బెంచి మీద రాలిన పూలు ఏరసాగింది నీలవేణి. కొంత భాగం తన చీర చెంగుతో తుడిచి కూర్చోండి అంది. నువ్వు కూర్చో అంది మాధవి తను భారంగా కూర్చుంటూ. ఇప్పుడే వస్తాను, దారం తెస్తాను, పూలు చాలా ఉన్నాయి కదా, మాల కడతాను అంటూ లోపలికి పరిగెత్తింది నీలవేణి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఈ అమ్మాయికి హైదరాబాద్ నీళ్లు బాగానే సరిపడ్డాయి అనుకుంది మాధవి. కొద్ది క్షణాల్లోనే దారపుండతో వచ్చిన నీలవేణి ఏరిన పూలన్నీ ఓ పక్క కుప్పగా పోసి తను మాధవికి కొంచెం ఎడంగా కూర్చుని మాల కట్టసాగింది. ఎంతో నేర్పుగా చకచక మాల కడుతున్న నీలవేణిని ఆసక్తిగా చూడసాగింది మాధవి. ఇంత బాగా మాల కట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? నీలవేణి నవ్వింది. కొన్ని పనులు కొందరికి పుట్టుకతోటే అబ్బుతాయక్క, మీకు చదువబ్బినట్టు. మాధవి ఆశ్చర్యపోయింది. ఎంత చక్కటి సమాధానం! ఈ అమ్మాయి తెలివైంది అనుకుంది. నీ పెళ్లికి నా నుంచి ఏం బహుమతి కావాలి నీలవేణి అడిగింది మాధవి. నీలవేణి మొహం లానమైంది. ఏం సమాధానం చెప్పకుండా తల వంచుకుని మాల కట్టసాగింది. మాధవి కొన్ని క్షణాలు సమాధానం కోసం ఎదురుచూస్తూ పరిసరాలు గమనిస్తూ మధ్య మధ్య ఆమె మొహంలో భావాలు పరిశీలించసాగింది. చల్లగాలి వీస్తుంది. ఉండుండి జాజిపూల పరిమళం వస్తుంది. బంతిపూలు బోర్డర్లా ఉన్నాయి ఆ లాన్కి. పసుపు నారింజ రంగుల్లో అందంగా శోభాయమానంగా ఉన్నాయి. గులాబీలైతే లెక్కలేదు. అన్ని రంగులు తెప్పించి వేయించాడు వేణు. గులాబీల పట్ల మొత్తం అతందే శ్రద్ధ. రోజు ఇంటికి రాగానే గులాబీ మొక్కలన్నింటినీ చూస్తూ అవసరమైతే మందులు చల్లడం, కొమ్మలు కట్ చేయడం, గడ్డి మొక్కలు మొలిస్తే పీకేయడం వంటి పనులన్నీ చేస్తుంటాడు వేణు. దూరంగా కృష్ణస్వామి బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్తున్నట్టున్నాడు. వాడు శ్రద్ధగా వింటున్నాడు. మాధవి నీలవేణి వైపు చూసింది. మాల కడుతున్న ఆమె కుడి చేతి మీద చిన్న నీటి బొట్టు. మాధవి కళ్ళెత్తి చూసింది. నీలవేణి కళ్ళ నుంచి నీళ్లు బొట్లుగా కారుతున్నాయి. నీలవేణి మాధవి ఆ చేతి మీద తన చేయి ఉంచి గాబరాగా పిలిచింది. నీలవేణి పూలమాల పక్కన పెట్టి చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది మాధవి. ఏం లేదు, చెప్పు, నేను నీకు అక్కను కదా, చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? అది కాదు, గబగబా తల ఊపుతో అంది నీలవేణి. మరెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్కా. అక్క అని పిలిచాక అబద్ధం చెప్పకూడదు, చెప్పు, బొంగురుపోయిన గొంతుతో అంది. ఈ ఇల్లు, బాబు, అయ్యగారు, అమ్మగారు ఇదంతా వదులుకుని ఎక్కడికో ఎవరితోటో బ్రతకడానికి వెళ్ళడం అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇక్కడి వెళ్ళాలని లేదక్కా. మాధవి అమ్మయ్య అన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకుని అంది. పిచ్చిదాన, కనిపించిన తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన వాళ్లను కూడా వదిలి అత్తగారింటికి వెళ్లాల్సిందే ఆడపిల్లలు. అలాంటిది ఏదో కొంతకాలం వీళ్ళింట్లో ఆశ్రయం పొందిన నీకు వాళ్ళ పట్ల అంత మమకారం ఆపేక్ష ఉంటే ఎలా? కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో నాకేం తెలియదు. నాకు నలుగురిలో మాట్లాడడం, ప్రవర్తించడం కూడా రాదు. అదే వస్తుంది. 4 రోజులు వాళ్లతో గడిపితే నీకెలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలుస్తాయి. అదేం కోర్సా? చదువుకోవాలి, బట్టి పట్టాలి అనుకోవడానికి.